తెలంగాణ విద్యా వ్యవస్థలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ప్రైవేటు పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా ఆరుట్ల గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ సరికొత్త విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయడంతో పాటు విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ని సీఎం ప్రారంభించారు. సకల సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఈ స్కూల్ అందరినీ ఆకట్టుకుంది. ఒక ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డు కనిపించడం చాలా అరుదు. డిజిటల్ క్లాస్ రూమ్లు, ప్రతి విభాగానికి ప్రత్యేక ల్యాబ్, లైబ్రరీతో పాటుగా ప్రత్యేక క్రీడా మైదానాలను ఏర్పాటు చేశారు. ఒకే ప్రాంగణంలో ప్రీ ప్రైమరీ నుండి ఇంటర్ వరకు క్లాసులు నిర్వహించేలా ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్లో సౌకర్యాలపై 10TV స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. ఇక మనం చూస్తుంటాం, చిన్న పిల్లలను స్కూల్కు పంపాలంటే చాలు ప్రీ ప్రైమరీ అని వేలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే తెలంగాణ గవర్నమెంట్ గత కొద్ది రోజులుగా ప్లాన్ చేస్తుంది రాష్ట్రంలో ప్రీ ప్రైమరీ స్కూల్స్ని ఏర్పాటు చేయాలని. ఇప్పుడు ఇక్కడ ఆరుట్ల దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఈ పాఠశాలలో ప్రీ ప్రైమరీ స్కూల్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ వచ్చేటువంటి పిల్లలకందరికీ కూడా అవసరమైనటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎడ్యుకేషన్ అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకు నార్మల్గా కాకుండానే డిజిటల్ క్లాస్ రూములను కూడా ఏర్పాటు చేశారు. ఆ డిజిటల్ క్లాస్ రూమ్లలో అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాళ్ళకు ఏ రైమ్స్ కానీ లేదా వాళ్ళకి అవసరమైనటువంటి సిస్టమ్ అంతా కూడా డెవలప్ చేసే విధంగా, వాళ్ళలో ఉండేటువంటి నైపుణ్యాన్ని వెలికి తీసే విధంగా అవసరమైనటువంటి చర్యలను అయితే తీసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చేటువంటి విద్యార్థులు, చిన్న విద్యార్థులు మొదటి నుంచే అంటే ఎక్కువగా ఖర్చు కాకుండా ఉండే విధంగా, అంటే బయటి స్కూళ్ళలోకి పంపిస్తే వాళ్ళకు చాలా ఎక్కువగా ఖర్చు అవుతుంది. కాబట్టి వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి అవసరమైనటువంటి యాక్టివిటీస్ నేర్పించడం, అవసరమైనటువంటి చర్యలను తీసుకునే విధంగా ప్రభుత్వం అయితే ప్రత్యేకంగా ఈ స్కూళ్ళలో, తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళకు సంబంధించి ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎలాంటి ఆటంకం లేకుండా ఒక్కసారి స్కూల్కి వచ్చారంటే ఇంటర్ అయిపోయేంత వరకు అవసరమైనటువంటి పద్ధతుల్లో వాళ్ళకు ఎడ్యుకేషన్ అందే విధంగా ప్రభుత్వం ఇక్కడ ఆరుట్ల తెలంగాణ మోడల్ స్కూల్, తెలంగాణ పబ్లిక్ స్కూల్ను డెవలప్ చేసింది. ఆరుట్లలోని ముఖ్యమంత్రి ప్రారంభించినటువంటి పాఠశాల గదిలో మనం ఉన్నాం. ఇందులో అధునాతనమైనటువంటి మొత్తం ఫర్నిచర్ని ఏర్పాటు చేశారు. వాళ్ళకి అవసరమైనటువంటి టేబుల్స్ కానీ, అదేవిధంగా టీచర్స్కి అవసరమైనటువంటి చైర్ కానీ, టేబుల్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేశారు. మనం చూడవచ్చు, ఈ బెంచెస్ అన్నీ కూడా చాలా అధునాతనమైనటువంటి బెంచెస్, పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా నీట్గా కూర్చొని చదువుకునే విధంగా, ఒక బెంచ్కి ఇద్దరి చొప్పున కూర్చునే విధంగా అవసరమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ఇందులో డిజిటల్ క్లాస్ రూమ్ ఇది, అంటే కేవలం బోర్డు ద్వారా మాత్రమే కాకుండా డిజిటల్ పద్ధతిలో అవసరమైనటువంటి క్లాస్ రూమ్ను ఏర్పాటు చేశారు విత్ ఇంటర్నెట్. అంటే ఇక్కడికి వచ్చినటువంటి టీచర్ తన అవసరమైనటువంటి పాఠాలను డిజిటల్ బోర్డు మీద బోధించడమే కాకుండా ఇంకా ఏమైనా ఇంటర్నెట్ నుంచి కూడా సేకరించి వాళ్ళకు మరింత విపులంగా వాళ్ళకు అర్థమయ్యే విధంగా ప్లాన్ చేశారు. అదేవిధంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా, లేదా క్లాస్ రూమ్లో ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందని ప్రిన్సిపల్ లేదా హెడ్ మాస్టర్ తెలుసుకునే విధంగా సీసీ కెమెరాను కూడా ఏర్పాటు చేశారు. అంటే పూర్తి స్థాయిలో ఒకవైపు భద్రత, మరొక వైపు పూర్తి పర్యవేక్షణ, ఈ రెండు అంశాలు ఉండే విధంగా క్లాస్ రూమ్కి వచ్చినటువంటి చిన్నారులు కేవలం విద్య పైన మాత్రమే, టీచర్స్ బోధించేటువంటి అంశం పైన మాత్రమే ఫోకస్ చేసేందుకోసం అవసరమైనటువంటి జాగ్రత్తలను పూర్తి స్థాయిలో స్కూల్ నిర్మాణంలో, అదేవిధంగా ఈ స్కూల్లో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం తీసుకుంది. ఇక్కడ ఈ ల్యాబ్స్కు సంబంధించి ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇటు ఈ స్కూల్లో ఎన్ని రకాల ల్యాబ్స్ ఉన్నాయి, ఏ ఉన్నాయి? సార్ గుడ్ మార్నింగ్ అండి. మా తెలంగాణ పబ్లిక్ స్కూల్లో ల్యాబొరేటరీస్ అన్నిటి కూడా 2 విభాగాలుగా విభజించామండి. 6, 7, 8 తరగతులకు సంబంధించి ఒక సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ల్యాబ్, స్టెమ్ ల్యాబ్ అని ఉంటుంది. అందులో బేసిక్ ఫౌండేషన్స్ చెప్తాం జరుగుతుంది. 9th, 10th, 11th, 12th క్లాస్కి సంబంధించి సబ్జెక్ట్ వైజ్ ల్యాబ్స్. మనం ఇప్పుడు ఉన్నది ఫిజిక్స్ ల్యాబు.
అలాగే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ల్యాబ్స్ ఉన్నాయి. ఇందులో 9th క్లాస్, 10th క్లాస్, 11th క్లాస్, 12th క్లాస్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కూడా మొత్తం ఉన్నాయి. న్యూటన్స్ రింగ్ నుంచి మొదలు పెడితే చాలా అడ్వాన్స్డ్ డిగ్రీ లెవెల్ వరకు కూడా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసేలాగా కూడా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ కూడా తెప్పించి పెట్టాము. వెరీ లో బేసిక్ నుంచి హై ఎక్విప్మెంట్ వరకు కూడా తెప్పించాము అన్నట్టు. ఇది అంటే ప్రధానంగా ల్యాబ్ల దగ్గర ఎలాంటి ఇబ్బంది లేకుండా పిల్లలు ఒకసారి క్లాస్ రూమ్లో వాళ్ళ థియరీ పార్ట్ క్లియర్ అయిన తర్వాత వెంటనే వచ్చి వాటిని ప్రాక్టికల్గా మార్చడం ద్వారా చాలా ఎక్కువ కాలం గుర్తించుకోగలుగుతారు. అంతేకాకుండా ఇన్నోవేషన్స్కు వాళ్ళకి ఇది ఒక బేసిక్గా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ విధమైనటువంటి ఏర్పాట్లను పూర్తిగా ఈ స్కూల్లో చేశారు. జనరల్గా మనం చూస్తుంటాం ప్రైవేట్ స్కూళ్ళలోనే నో అడ్మిషన్ ఉంటుంది, కానీ ప్రభుత్వ స్కూల్లో కూడా చాలా తక్కువ స్కూళ్ళల్లో నో అడ్మిషన్ ఉంటుంది. అలాంటి పరిస్థితి ఈ స్కూల్లో కూడా ఉంది. ప్రిన్సిపల్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఏ విధంగా మీరు ఈ అచీవ్మెంట్ సాధించారు? ప్రభుత్వం ఎట్లాంటి ఏర్పాట్లు చేసింది? ఇప్పుడు నో అడ్మిషన్ అనే స్థితికి రావడానికి కారణం ఏమని మీరు అనుకుంటున్నారు? ప్రధానంగా తెలంగాణ పబ్లిక్ స్కూలు అనేది అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చుట్టుముట్టున్నటువంటి గ్రామాల్లో మేము ప్రచారం చేసి తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనేటువంటిది మిగతా పాఠశాలకు చాలా భిన్నంగా సకల సౌకర్యాలు, అంటే ఒక పాఠశాల అంటే బడి అంటే ఏముండాలి, ఒక మైదానం ఉండాలి, అట్లాగే ఒక సైన్స్ ల్యాబ్లు ఉండాలి, ఒక మ్యూజిక్ రూమ్ ఉండాలి, ఆట స్థలాలు ఉండాలి, మంచి భోజన వసతి ఉండాలి, అలాగే తరగతి గదులు ఉండాలి, మంచి అలాగే ఐఏబి ప్యానల్స్ ఉండాలి, కంప్యూటర్ ల్యాబ్ ఉండాలి, మంచి టాయిలెట్స్ ఉండాలి. ఇట్లా ఇవన్నీ సౌకర్యాలు లేకుండా బడి అంటే ఏదో 5 గదులు కట్టి ఒక 4 టీచర్లను ఇచ్చి ఇంకా చదవండి అని బ్లాక్ బోర్డు ఉండి లేనట్లు అట్లా కాకుండా ఎన్ని వసతులు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లేదా మంచి బడి ఎట్లాంటివి ఉంటే మంచి బడి అంటారో అవన్నీ సౌకర్యాలతో ఇప్పుడు ఆరుట్ల పాఠశాలను అభివృద్ధి చేయడం జరిగింది. ఇంత డిమాండ్ రావడానికి ఏంటంటే ప్రధానంగా ప్రజల్లో ఇట్లాంటి బడి లేనందువల్ల ప్రైవేట్ కోతురు తప్ప ఇట్లాంటి అద్భుతమైన బడి ఉండి సమాజానికి దగ్గరగా ఉండి మంచి తరగతి గది ఉండి అన్ని వసతులతో ఉంటే సమాజం కావచ్చు, పిల్లలు కావచ్చు ఆదరణ ఉంటుంది. అది మన ఆరుట్ల బడి నిరూపించింది. మీ అనుభవంలో చాలా స్కూల్స్ చూసి ఉంటారు. ఇప్పుడు ఏమనిపిస్తుంది ఈ విధమైనటువంటి పాఠశాల? నేను దాదాపు 30 సంవత్సరాలు అయిపోయిందండి టీచర్ అయ్యి. నేను అంటే మొదటి నుంచి కూడా చాలా సీరియస్గానే పిల్లల పట్ల ఒక అకౌంటబిలిటీతో బాధ్యతగా పనిచేస్తున్నటువంటి సందర్భం. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇంకా 5-6 ఏళ్ళు ఉంది. మనం ఏందో ఒక చూపించాలి అనే ఒక కసి అయితే ప్యాషన్ నాకుంది. ఆరుట్లలో ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్లో మరో ప్రత్యేకత ఏంటంటే ఆటలకు మనం ఎక్కడ చూసినా గ్రౌండ్లు కనబడతాయి. ఈ స్కూల్లో అనేక రకాలైనటువంటి గ్రౌండ్లు ఉన్నాయి. మనం చూడొచ్చు ఇక్కడ ఉండేటువంటి ఈ విశాలమైనటువంటి ప్రాంతంలో ఖోఖో గ్రౌండ్ ఏర్పాటు చేశారు. పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా వాళ్ళు ఆడుకోవడానికి. అదేవిధంగా ఒక రన్నింగ్ ట్రాక్ను కూడా ఏర్పాటు చేశారు. బాస్కెట్ బాల్ని ఏర్పాటు చేశారు. లోపల స్కూల్ మధ్యలో టెన్నిస్ కోర్ట్ ఉంది. ఈ ప్రాంతాన్ని మనం చూడొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందులోనే విద్యార్థులతో ఫుట్బాల్ ఆడాడు. ఇక్కడ చూడొచ్చు చాలా కాస్ట్లీగా ఉండేటువంటి గ్రౌండ్ దీనంతా కూడా అధికారులు చాలా పద్ధతిగా ఏర్పాటు చేశారు. అవసరమైతే రాత్రి సమయాల్లో కూడా ఇక్కడ ఆడుకోవడానికి కోసం వాళ్ళకు లైటింగ్ ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చిన్న, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ చదువుకుంటున్నారు? ఎట్లా ఉంది ఈ స్కూల్లో? నా గోల్ ఏంది, ఇండియాకి ఆడాలి, ప్లస్ నా జాబ్ సైడ్ నేను చూసుకోవాలి. సో నేను స్టేట్ ఆడినా, సీఎం కప్ స్టేట్ ఆడినాను. సో అక్కడ మాకు మెరిట్ ఫస్ట్ ప్లేస్ వచ్చింది. సో స్కూల్లో ఫెసిలిటీస్, బాస్కెట్బాల్ స్కూల్లో ఫెసిలిటీస్ కూడా అన్నీ బాగుంటాయి. ఇప్పుడు ఫుట్బాల్ షూస్ ప్రతి ఒక్క ప్లేయర్కి, ప్లస్ వాళ్ళకి బాల్స్, ప్రతి ఒక్క స్టూడెంట్కి బాల్, బాస్కెట్బాల్ అట్లనే, క్రికెట్ అట్లనే, వాళ్ళకి ప్యాడ్స్ A to Z వాళ్ళకి ఏం కావాలో అన్నీ ప్రొవైడ్ చేశారు. స్టడీస్ కూడా సార్ మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయరు. ఇప్పుడు మనకు సపోజ్ మీట్ ఉంది, ఎగ్జామ్ ఉంది అనుకో, మీట్కి వచ్చినాక పక్కా మీరు ఎగ్జామ్ రాయాల్సింది, దాన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దని పక్కా ఉంటారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనేటువంటి కాన్సెప్ట్కు ప్రధానమైనటువంటి సూత్రధారి ఆగ్నూరి మురళి గారు ఉన్నారు. సార్, ప్రధానంగా ఈరోజు మొదటి బీజం ఏర్పడింది అని అనుకోవచ్చు. ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. ఎట్లా విస్తరించబోతున్నారు? ఇక్కడ ఉండేటువంటి అంశాలు ఏంటేంటి సార్ ప్రధానం? అంటే ఇది ఒక సమగ్రమైనటువంటి ఒక స్కూల్ విధానం అండి ఇది. అంటే ఇక్కడ ఒక స్కూల్ అంటే ఏముండాలో అవన్నీ మేము పెట్టడం జరిగింది. సో నర్సరీలో ఒక పిల్లగాడు జాయిన్ అయితే 12వ తరగతి వరకు ఇంకా మధ్యలో ఎక్కడ డ్రాప్ అవుట్ లేకుండా చక్కగా వెళ్ళిపోవచ్చు. సో దాని వలన ఏమవుతుందంటే గ్రామంలో ఉన్నటువంటి అన్ని కమ్యూనిటీస్ వాళ్ళు ఒకటే దగ్గర సుమారుగా మనకి 15 సంవత్సరాలు కలిసి ఉంటారు.
దానివల్ల ఒక మంచి సమగ్రతా భావం కూడా డెవలప్ అవుతుంది. సో ఇది పెద్దది అని ఉండడం మూలాన ఇక్కడ మనం అన్ని రకాల ఫెసిలిటీ ఇవ్వచ్చు. ఉదాహరణకు చిన్న స్కూల్ ఉందనుకోండి, 50 మంది పిల్లల స్కూల్ ఉందనుకోండి, నేను ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయలేం, గవర్నమెంట్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. సో ఇక్కడ మనము 1800 మంది పిల్లలు ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం రన్నింగ్ ట్రాక్ కావచ్చు, ఖోఖో ఇలాంటి బెస్ట్ ఖోఖో గ్రౌండ్స్ కావచ్చు, అటు క్రికెట్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు, బాస్కెట్బాల్ కావచ్చు, ఇవన్నీ ఇవ్వచ్చు మనము. అట్లాగే మనం మోడర్న్ కిచెన్ ఇచ్చాము, ఇక్కడ మోడర్న్ డైనింగ్ హాల్ ఇచ్చాము, మోడర్న్ క్లాస్ రూమ్స్ ఇచ్చాము. ప్రతి క్లాస్ రూమ్లో కూడా మనకి ఒక ఐఎఫ్పి ఉంది, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ ఉంది. ప్రతి క్లాస్ రూమ్లో కూడా మనకి గ్రీన్ బోర్డ్స్ ఉన్నవి, ఫ్యాన్లు ఉన్నవి, ట్యూబ్ లైట్స్ ఉన్నవి, ఒక మంచి గాలి వెలుతురు వచ్చే విండోస్ ఉన్నవి. సో ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేశాము. దానివల్ల టీచర్లు కూడా ఇంకెక్కువ బాగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు కూడా బాగా స్కూల్కి రావడానికి ఉత్సాహం చూపిస్తారు, అట్లాగే వినడానికి కూడా ఉత్సాహం చూపిస్తారు. అంటే ఒక మంచి వైబ్ అనేది, ఒక పాజిటివ్ వైబ్ అనేది ఈ స్కూల్ వాతావరణంలో కనబడుతుంది మనకంతా కూడా. ఇది ఒక విద్యార్థుల కోసం విద్యా వ్యవస్థను ముందుకు తీసుకుపోవడం ద్వారా భారత భవిష్యత్తును మరింత ముందుకు తీసుకుపోయేటువంటి లక్ష్యంతో ఈ పని చేశారు ఆగ్నూరి మురళి గారు. అందుకు అనుగుణంగా ఈ స్కూల్ అయితే ఆచరణలో మనకు కనబడుతుంది. భవిష్యత్తులో ఇలాంటి స్కూల్స్ మండలానికి 2-3 వచ్చినప్పుడు మాత్రమే తాను హ్యాపీగా ఉంటానేటువంటి భావనను కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.